హలో ఫ్రెండ్స్, ముందుగా మీకు థ్యాంక్స్. ఈ వీడియో ఓపెన్ చేసినందుకు. ఈ కథ చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక మనం కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. రాత్రి 11 గంటలు దాటిపోయింది. ఇంటి వెలుగులు అన్నీ ఆరిపోయి, ఒక గది మాత్రం మృదువైన లైట్తో నిండిపోయింది. ఆ గదిలో బెడ్ మీద సీత, అర్జున్ కూర్చున్నారు. రోజంతా పనిలో బిజీ అయిన వాళ్ళిద్దరికీ ఇది ఒక్కటే సమయం, మనసు విప్పి మాట్లాడుకునే సమయం. సీత తలని అర్జున్ భుజం మీద వాల్చి, నెమ్మదిగా అడిగింది. నిన్ను మొదటిసారి చూసిన రోజు గుర్తుందా? అర్జున్ నవ్వుతూ ఆమె తలపై చేయి వేసి మృదువుగా నిమిరాడు. గుర్తు రాకపోతే ఎలా? నీలాంటి పాపని చూసిన క్షణం నుంచే నా హృదయం తలుపు మూసుకుపోయింది. లోపల నువ్వే ఉన్నావు అప్పటి నుండి. సీత కళ్ళలో చాలా ఆనందపడింది. నువ్వు ఇలా చెబితే నా హృదయం ఇంకా కొత్తగా ప్రేమలో పడుతున్నట్టుంది అంటుంది. ఆ మాటకు అర్జున్ ఆమె చేయిని పట్టుకుని తన హృదయానికి దగ్గరగా చేర్చుకున్నాడు. సీత, ప్రేమ పెళ్లితో ఆగిపోదు. ప్రతిరోజు మళ్ళీ మొదలవుతుంది. నువ్వు నవ్వితేనే నాకు కొత్త ఉదయం మొదలవుతుంది. వీరిద్దరి మాటల మధ్యలో గదిలోని గడియారం మృదువుగా టిక్ టక్ అన్నది. బయట రాత్రి ఆకాశం నక్షత్రాలతో మెరిసింది. గదిలో మాత్రం వాళ్ళిద్దరి హృదయాల తాకిడే వినిపించింది. కొద్దిసేపటికి సీత తలను అర్జున్ ఛాతీ మీద వాల్చుకుంది. నీ గుండె చప్పుడు వింటే నాకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఎంత కష్టమొచ్చినా, ఇలాంటి వేళ నువ్వు నా పక్కన ఉన్నావంటే చాలు. అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి మురిసిపోయాడు. ఇక నుంచి ప్రతి రాత్రి నీకు ఈ ప్రశాంతతే బహుమానం అంటాడు. వీరిద్దరూ ఒకరిని ఒకరు మరింత దగ్గరగా హత్తుకుని, ఒకరినొకరు కౌగలించుకొని ముద్దుల్లో మునిగిపోతారు. అర్జున్ సీతని కొత్తగా చూస్తూ, తనని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న తన భార్య అందాన్ని ఆస్వాదిస్తూ, సీతని మరింత గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంత సుఖాన్ని, ఆనందాన్ని నాకు పంచే భార్య దొరకడం నా అదృష్టం అనుకుంటూ మురిసిపోయాడు. చిన్న చిన్న కలలతో, మధురమైన జ్ఞాపకాలతో, రేపటి కొత్త రోజుకు ఆశతో నిద్రలోకి జారుకున్నారు. వర్షం ఆగిన తర్వాత గాలి తడి వాసనతో నిండిపోయింది. కిటికీ బయట మెల్లగా జారే జల్లులు, ఆకాశంలో మేఘాల వెనుక దాగిన చంద్రుడు, అంతా కవితలా కనిపిస్తున్న రాత్రి. సీత చీర కట్టుకుని కిటికీ దగ్గర కూర్చుంది. ఆమె కళ్ళలో కాంతి, పెదవులపై చిన్న నవ్వు. గాలి తాకిడిలో ఆమె జుట్టు తేలియాడుతుంటే అర్జున్ నిశ్శబ్దంగా దగ్గరకు వచ్చాడు. ఇంత రాత్రివేళ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అని అర్జున్ మృదువుగా తనని వెనుక నుండి కౌగిలించుకుంటూ అడిగాడు. సీత కళ్ళు మెరిసి అతన్ని చూసింది. వర్షం రాగానే మన పెళ్లి రోజు గుర్తొచ్చింది. ఆ రోజు కూడా ఇలాగే వర్షం పడింది కదా. అర్జున్ నవ్వుతూ, ఆమె భుజంపై తన చేయి వేసి కూర్చున్నాడు. అవును, నువ్వు ఎర్ర చీరలో కనిపించిన ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. నువ్వు నన్ను చూస్తూ భయపడి నవ్విన తీరు నా హృదయం ఎప్పటికీ మరచిపోదు. సీత సిగ్గుతో తల వంచింది. ఇన్ని సంవత్సరాలు గడిచినా, నువ్వు ఇంకా ఇలానే గుర్తుంచుకుంటావనుకోలేదు. అర్జున్ ఆమె కళ్ళలోకి లోతుగా చూసి అన్నాడు. ప్రేమకు సంవత్సరాలు అడ్డుకాదు సీత. ప్రతిరోజు నీతో ఉంటే, నువ్వు నా జీవితంలోకి కొత్తగా వచ్చినట్టే అనిపిస్తుంది. సీత మృదువుగా తన చేయి అర్జున్ చేతుల్లో వేసింది. వారి గుండెల మధ్య మాటల కంటే ఎక్కువగా హృదయాలే మాట్లాడుతున్నాయి. కొద్దిసేపటికి అర్జున్ ఆమెను దగ్గరగా చేర్చుకుని, నెమ్మదిగా ఆమె చెవిలో చెప్పాడు. నువ్వు నవ్వితే నా లోకం వెలుగుతుంది. నీ ఒక్క చూపే నాకు జీవం ఇస్తుంది. నువ్వే నా కల, నువ్వే నా నిజం. సీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ అవి బాధ కన్నీళ్లు కావు, అవి ఆనందపు ముత్యాలు. ఆమె అతని ఛాతీ మీద తలను వాల్చుకుని మురిసిపోయింది. అర్జున్, నీ మాటలు విన్నప్పుడల్లా నా హృదయం నిన్ను కొత్తగా ప్రేమిస్తున్నట్టుంది అంటుంది. గది లోపల దీపం వెలుగుతూ, కిటికీ బయట వర్షపు చినుకులు సంగీతం పాడుతున్నాయి. ఆ మృదువైన వెలుతురులో, సీత, అర్జున్ ఒకరిని ఒకరు హత్తుకుని, మధురమైన రాత్రిని తమ ప్రేమతో మరింత అందంగా మార్చుకున్నారు. ఆ రాత్రి వారికి నిద్ర రాలేదు. మాటల్లో మునిగి, జ్ఞాపకాల్లో తేలుతూ, ఒకరికి ఒకరు ముద్దులతో ముంచెచ్చుకుంటూ ప్రేమతో ఒక కొత్త ఉదయం వైపు జారుకున్నారు. ఉదయం తొలిపొద్దు గాలి కిటికీ తెరలతో ఆడుకుంటూ లోపలికి వచ్చింది. సీత నిద్రలోనే అర్జున్ భుజం మీద వాల్చుకుని ఉంది. అతను నిద్ర లేచినా ఆమెను కదిలించలేదు. నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ కళ్ళతోనే ప్రేమను పలికిస్తున్నాడు. సీత కాస్త కదిలి కళ్ళు తెరిచింది. నువ్వు ఇంకా లేవలేదా అని తీయగా అడిగింది. అర్జున్ నవ్వుతూ ఆమెను దగ్గరగా చేర్చుకున్నాడు. నిన్ను చూసుకుంటూ ఉండగా ఉదయం ఎప్పుడొచ్చిందో కూడా గమనించలేదు. సీత సిగ్గుతో తల దాచుకుంది. ఇంత మధురంగా మాట్లాడితే
నేను మళ్ళీ నిద్రలోకి జారిపోతాను. అర్జున్ ఆమె జుట్టు సవరించి అన్నాడు. నువ్వు నిద్రపోతే కూడా నేను చూస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వే నా రోజు మొదలు, నువ్వే నా రోజు ముగింపు. ఆ మాటలు విన్న సీత ఆనందంతో అర్జున్ను హత్తుకుంది. ఆ క్షణంలో వాళ్ళిద్దరూ లోకాన్ని మరిచిపోయి, ఒకరినొకరు చూసుకున్నారు. గడియారం మోగినా, పనుల పిలుపు వచ్చినా, వారి ప్రేమలో ఆ ఉదయం క్షణం నిలిచిపోయింది. ఆ రోజు శనివారం. అర్జున్ ఆఫీస్కు వెళ్లాల్సిన పనిలేదు. ఉదయం నుండి సీత కిచెన్ లో పనుల్లో బిజీగా ఉంది. అల్పాహారం సిద్ధం చేస్తూ కాఫీ వాసనతో ఇంటిని నింపేసింది. అర్జున్ మాత్రం లివింగ్ రూమ్ లో కూర్చుని మొబైల్లో స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. అర్జున్, ఈ గ్లాసులు కిచెన్ కి తీసుకెళ్తావా అని సీత పిలిచింది. అతను కాస్త నిర్లక్ష్యంగా, ఓకే, 2 నిమిషాలు ఆగు అన్నాడు. 2 నిమిషాలు అయిపోయినా అతను కదల్లేదు. సీత కొంచెం కోపంగా గదిలోకి వచ్చింది. నీకు 2 నిమిషాలు అంటే ఎంత? అర్ధగంట. అర్జున్ మొహం చిట్లించి, అయ్యో సీత, వీకెండ్ అని కాస్త రిలాక్స్ అవుదామని కూర్చుంటే, నువ్వు పనులు అని వెంబడిస్తున్నావు. సీత తన చేతులు నడుముపై పెట్టుకుని, ఇంట్లో ఇద్దరం ఉన్నాం కదా, నువ్వు సహాయం చేయకపోతే నేను ఒక్కదాన్నే చేస్తానా? ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయినా కాస్త సహాయం చేయొచ్చు కదా. నీకు మొబైల్ ముఖ్యం, నేనేమీ ముఖ్యం కాదు. ఆ మాట విన్న అర్జున్ నిశ్శబ్దంగా లేచి గ్లాసులు కిచెన్ కి తీసుకెళ్లాడు. కానీ సీత ముఖం మాత్రం కోపంగా ఉంది. కొద్దిసేపటికి అర్జున్ వెనక నుంచి నెమ్మదిగా వచ్చి, ఆమె చేతిని పట్టుకున్నాడు. సీత, నిజం చెప్పనా? నాకు పనుల కంటే నీ కోపం చూడటం అంటేనే ఎక్కువ భయం అని నవ్వుతాడు. సీత తిరిగి అతన్ని చూస్తూ ఉంటుంది. అర్జున్ దగ్గరగా వచ్చి, ఆమె చెవిలో మృదువుగా చెప్పాడు. నీ కోపం కూడా నాకు మధురమే. ఎందుకంటే దాని వెనుక ప్రేమ దాగి ఉంటుంది. సీత కాస్త సిగ్గుతో నవ్వుకుంది. అయితే ఇకపై సహాయం చేస్తావా? అర్జున్ వెంటనే తల ఊపి అన్నాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే నేనేమైనా చేస్తా. కానీ ఒక షరతు, ప్రతి పని చేసినప్పుడు నువ్వు ఒక ముద్దు పెట్టాలి అంటాడు. సీత సిగ్గుతో తన ముఖాన్ని దాచుకుంటుంది. అర్జున్ ఆమె చేయి పట్టుకుని దగ్గరకి లాక్కున్నాడు. ఇద్దరి మధ్య చిన్న గొడవ కూడా మధురమైన ప్రేమకి పునాది వేసింది. ఆ రోజు మొత్తం సీత పనులు చేస్తుంటే, అర్జున్ పక్కనే ఉండి సాయం చేస్తూ, మధ్యలో తన షరతు ని గుర్తు చేస్తూ, ఆమెను నవ్విస్తూ గడిపాడు. చిన్న గొడవతో మొదలైన రోజు, చివరికి మరింత దగ్గరగా వారిద్దరి ప్రేమను కుట్టుకట్టేసింది. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని నేను ఎప్పటికీ కోరుకుంటాను. ఈ కథ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ కథ మీకు నచ్చితే ఇంకా ఎలాంటి కథ కావాలో కామెంట్ లో చెప్పండి ప్లీజ్ అండ్ థాంక్యూ.